జయప్రకాష్ పవర్ వెంచర్స్. మార్కెట్ క్యాప్ వచ్చి 11,445 crores. స్టాక్ వాల్యూ వచ్చి 143 అండ్ కరెంట్ రేషియో 1.33 ఉంది. డివిడెంట్ ఏం లేదు, 0 ఉంది. ఇక్కడ చూస్తే మనకి 1 year గ్రోత్ ఫిబ్రవరి 23లో ఇది 6 రూపీస్ దాకా ఉండేది. అలాగే ఏప్రిల్లో వచ్చేసరికి 5.5 రూపీస్ అండ్ జూన్లో వచ్చి 6.40 అండ్ ఆగస్ట్లో 6.45 అండ్ 10.40 అక్టోబర్లో ఉంది. డిసెంబర్లో వచ్చేసరికి 13 ఉంది. అరౌండ్ ఈ ఇయర్లో ప్రజెంట్ డేలో వచ్చి 15.95 ఉంది. అలాగే వీళ్ళు క్వార్టర్ రిజల్ట్ వచ్చి చూసేసరికి సెప్టెంబర్లో 1,350 crores ఎర్న్ చేశారు. జూన్లో వచ్చి 1,708 crores ఎర్న్ చేశారు. బట్ వీళ్ళు ప్రాఫిట్లోనే ఉన్నారు. లాస్ట్ జూన్లో వచ్చేసరికి 192 crores దాకా ఉన్నారు. కానీ సెప్టెంబర్లో వచ్చి 69 crores ప్రాఫిట్లో ఉన్నారు. అండ్ ఎక్స్పెన్సెస్ వచ్చి 1,186 crores. సెప్టెంబర్లో వచ్చి 939 crores. అంటే మార్జిన్ తగ్గింది, ఎక్స్పెన్సెస్ తగ్గినాయి. అండ్ ఆపరేషన్ మార్జిన్ వచ్చి 441 crores. అదర్ ఇన్కమ్ వచ్చి ఇక్కడ ఏం లేదు, -70 crores ఉంది. అండ్ ఇంట్రెస్ట్ వచ్చి 117 crores. అండ్ ప్రాఫిట్ అండ్ బిఫోర్ ట్యాక్స్ వచ్చి లాస్ట్ మంత్తో పోలిస్తే, లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే 2,794 అండ్ సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 108 crores. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చి జూన్లో వచ్చి 192 crores అండ్ సెప్టెంబర్లో వచ్చి 69 crores. అండ్ ఈపీఎస్ వచ్చి 10 paisa ఫర్ షేర్ 10 paisa పెరిగింది. అలాగే జూన్లో వచ్చి ఫర్ షేర్ 28 paisa పెరిగింది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ సేల్స్ గ్రోత్, ఇది ఇయర్లీది. మనకు మెయిన్ కావాల్సింది ఇక్కడ చూడండి, 10 yearsలో 9% రిటర్న్స్ ఇచ్చింది. అలాగే కాంపోనెంట్ సేల్స్ గ్రోత్ ఇది 5 yearsలో 3% అండ్ 3 yearsలో వచ్చి 21% ఇచ్చింది. ఇది షార్ట్ టర్మ్స్కి, లాంగ్ టర్మ్కి నేనైతే ఇది యాక్సెప్ట్ చేయను. 1 year or 2 years ఆర్ బిలో పెట్టుకుంటే మంచి గ్రోత్ ఇస్తుంది ఇది. అలాగే ఇక్కడ ప్రమోటర్స్ ఉన్నాయి చూడండి. ప్రమోటర్స్ వచ్చి అండ్ డిసెంబర్లో వచ్చి 24% ఉన్నారు. అండ్ డిఐఎస్ వచ్చి 5% దాకా ఉన్నారు. అండ్ పబ్లిక్ వచ్చి 50% ఉంది. అంటే రిటైలర్స్పై 50% ఆక్యుపై చేశారు. అండ్ వాళ్ళు డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం 24% ఎఫ్ఐఎస్ కాంట్రిబ్యూట్ చేస్తే అండ్ 5% వచ్చి డిఐఎస్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు షేర్ హోల్డర్స్గా. ఈ జేపీ పవర్ వాళ్ళు ఎవరికి సప్లై చేస్తారంటే పవర్ మధ్యప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి వీళ్ళు 65% డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అలాగే జేపీ బీనా థర్మల్ ప్లాంట్ నుంచి 5% వేరియబుల్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్కి 70% డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే జేపీ విష్ణుప్రయాగ్ హైడ్రో పవర్ ప్లాంట్ నుంచి వీళ్ళు అగ్రిమెంట్ కూర్చుకున్నారు. 12% సప్లై చేస్తుంది జేపీ పవర్ వాళ్ళు మధ్యప్రదేశ్కు. వీళ్ళకి మనీ ఇలా జనరేట్ అవుతుంది. అంటే గవర్నమెంట్తో లింక్ ఉంది కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి మనీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చైర్పర్సన్ వచ్చి మనోజ్ గౌర్. అలాగే ఈ కంపెనీ బిజినెస్ వచ్చి అప్స్ట్రీమ్ వ్యూ 400 MW విష్ణుప్రయాగ్ బ్యారేజ్ ఉత్తరాఖండ్ ఇదొక్కటి ఉంది. అలాగే 500 MW బైనా థర్మల్ పవర్ ప్లాంట్ మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది. అలాగే అమిలన్ నార్త్ కోల్ మైన్ మధ్యప్రదేశ్లో ఉంది. వీళ్ళకి మెయిన్ సోర్స్ వచ్చి అండ్ పవర్ సప్లై ఒకటి 400 MW, ఇంకోటి వచ్చి 500 MW. జేపీ పవర్ వాళ్ళు సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కూడా ఉంది వాళ్ళకి. 2 MTP జేపీ నిగర సిమెంట్ అనే గ్రైండింగ్ ప్లాంట్, అది కూడా మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే కోల్ మైన్ వచ్చి అమీలా మధ్యప్రదేశ్లోనే ఉంది. మనము ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ వచ్చి చూసేసరికి ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ మైన్ యాక్టివిటీ, పవర్ జనరేషన్ అండ్ కోల్ మైనింగ్.
ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 100% జరుగుతుంది. ప్లస్ ఇక్కడ ప్రోడక్ట్ సర్వీస్ సోల్డ్ బై ద కంపెనీ అస్యూరింగ్ ద 90% ఆఫ్ టర్న్ ఓవర్. అంటే ఆ కంపెనీకి టర్న్ ఓవర్ 90% జరుగుతుంది. వీళ్ళు ప్రోడక్ట్ సర్వీస్ వచ్చేసరికి హైడ్రో అండ్ థర్మల్ పవర్ జనరేషన్ ఇది వచ్చి 99.5% జరుగుతుంది. కెపాసిటీ ఆఫ్ కోల్ మైనింగ్ వచ్చి 0.5%. ఇక్కడ వచ్చి సిమెంట్ గ్రైండింగ్ మాత్రం 0% ఉంది. అంటే అంతగా దాన్ని ఏం పట్టించుకోలే వాళ్ళు, దాన్ని కూడా ఏం చేయట్లేదు. వాళ్ళకి మెయిన్ సోర్స్ వచ్చి హైడ్రో అండ్ థర్మల్ పవర్ జనరేషన్ అండ్ కోల్ మైనింగ్, ఆ 2 సోర్స్ మాత్రమే ఇన్కమ్ జనరేట్ అవుతుంది వాళ్ళకి. అలాగే వీళ్ళకి పర్మనెంట్ వర్కర్స్ వచ్చి 1389 అండ్ అదర్ దెన్ పర్మనెంట్ వచ్చి 229. ఇక్కడ చూసేసరికి మెయిల్ ఆర్ ఫీమేల్ వర్షన్ ఉంది. టోటల్ ఎంప్లాయీస్ వచ్చి 618 అండ్ వర్కర్స్ వచ్చి 1503 అండ్ డిఫరెంట్ అబిల్డ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ 100% వర్క్ చేస్తున్నారని. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూస్తే మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పర్సంటేజ్, వాళ్ళ అటెండెన్స్ కావచ్చు, సమ్ ఎనీథింగ్ ఇక్కడ అనేది మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు. స్టాండ్ అలోన్ బ్యాలెన్స్ షీట్ ఇది March 31, 2023 అంటే ఈ లాస్ట్ ఇయర్లోది. ఇక్కడ చూడండి నాన్ కరెంట్ అసెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూస్తే నాన్ కరెంట్ అసెట్స్లో వచ్చి 2022లో వచ్చి 1,517,056 దాకా ఉంది. 23లో మాత్రం 1,04,506.876 దాకా ఉంది వాళ్ళకి కరెంట్ అసెట్స్ వచ్చేసరికి. అండ్ ఇక్కడ చూస్తే మనము 17,66,968 ఉంది. ఇక్కడ 17,63,175 ఉంది. అంటే 2022లోనే వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే కరెంట్ అసెట్స్లో. అండ్ ఈక్విటీ అండ్ లయబిలిటీస్, నెక్స్ట్ వచ్చి ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఈక్విటీ అంటే మన క్యాపిటల్ ఎంత అనేది ఇక్కడ చూస్తున్నాము. అలాగే ఇన్స్ట్రుమెంట్ ఎంటైర్లీ ఈక్విటీ అండ్ నేచరు ఇక్కడ ఉంది. అదర్ ఈక్విటీ ఇక్కడ చూడండి నాన్ కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి ఏవైతే 1 year అబోవ్ ఉంటాయో లోన్స్ ఉంటే అవి నాన్ కరెంట్ లయబిలిటీస్ అంటారు. అలాగే లోన్స్ 1 year లోపు ఉండేదానికి కరెంట్ లయబిలిటీస్ అంటారు. అలాగే ఇక్కడ బారోయింగ్స్ ఉంది కదా, ఏవైతే లాంగ్ లోన్స్ తీసుకుంటారో అవి 1 year అబోవ్ కింద ఉంటే కింద అవి బారోయింగ్స్లోకి వెళ్తాయి. వీళ్ళకి బారోయింగ్స్ వచ్చి 319 crores. లాంగ్లో అంటే వాళ్ళు లోన్స్ తీసుకొని ఉన్నారు. వీళ్ళు 2022లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఈ ఇయర్లో అంత లేదు, బట్ గ్రోత్ లేదు. కానీ ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏమంటే వీళ్ళు మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో ఒక పర్చేస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అక్కడ వీళ్ళకి ప్లస్ పాయింట్ అది థర్మల్ పవర్ ఒకటి ఉంది అండ్ హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. దానివల్ల వీళ్ళకి బెనిఫిట్ అవుతుందని నా అభిప్రాయము. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చి 5,78,667. 2022లో చూస్తే ఇక్కడ 4,62,445. ఇక్కడ మనం చూడొచ్చు స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ మార్చ్. అంటే వాళ్ళ ప్రాఫిట్ కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను వాళ్ళ ఏమేమి ఖర్చు పెట్టారు, ఏమేమి ఖర్చు పెట్టినారు, ఏమేమి చేస్తున్నారు అనేది మనకి ప్రతిదీ ఈ షీట్లో కనబడుతుంది. స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ మార్చ్ ప్రతి ఒక్కటి దీంట్లో కనబడుతుంది. వాళ్ళు కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అయ్యింది, చార్జెస్ ఆర్ ఇన్వెస్టర్స్ ఫినిష్డ్ గుడ్స్ వర్క్ ప్రోగ్రెస్ అండ్ ఫైనాన్స్ కాస్ట్, డిప్రెషన్ అండ్ అమాంటైజేషన్ ఎక్స్పెన్సు, ఇలా ప్రతి ఒక్కటి మనం ప్రతి ఒక్కటి దీంట్లో చూసుకోవాలి. చూసుకొని వాళ్ళు
వాళ్ళ గ్రోత్ ఎంత ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ లాస్ట్ ఇయర్తో 2022లో 31,661 ఉంది, కానీ ఈ ఇయర్ వచ్చేసరికి 22,670 ఉంది. అంటే కొద్ది లాస్లోనే ఉన్నారు, బట్ వాళ్ళు అంత పవర్ జనరేట్ చేయలేకపోయారు. అలాగే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టినారు, 600, ఇయర్లీ వచ్చి 139, 6,985 crores. లాస్ట్ ఇయర్తో కలిసి ఈ ఇయర్ తక్కువ కట్టినారు. బట్ ఇంకా ఏముంది, అదర్ కాంబినేషన్ ఇన్కమ్ మొత్తం ఆల్మోస్ట్ ఇన్కమ్ వచ్చి 5,902. లాస్ట్ ఇయర్ వస్తే 10,849 ప్రాఫిట్ అండ్ లాస్లో వచ్చేసి వీళ్ళు. అండ్ ఇక్కడ బేసిక్ రిలేటెడ్ అన్నీ ఓకే. బట్ ఈ షీట్ ప్రకారంగా చూస్తే వీళ్ళు 2022లోనే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ ఈ ఇయర్ వచ్చేసరికి పెద్దగా అంత పర్ఫార్మెన్స్ లేదు. బట్ వీళ్ళైతే ప్రాఫిట్లోనే ఉన్నారు, ప్రాఫిట్లో లేకుండా ఏం లేరు, ప్రాఫిట్లోనే ఉన్నారు. బట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ కొద్దిగా తక్కువ ఇచ్చారు, బట్ గుడ్. వీళ్ళు పర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గించారు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా వీళ్ళది 24 ఏమన్నా స్టేట్మెంట్ వస్తాయి కానీ చూడాలి, దాంట్లో ఎలా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనేది. ఇయర్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్లో వాళ్ళు వదులుతారు, అప్పుడు చూడాలి దీన్ని ఎలా ఉంటుందనేది. వీళ్ళు లాస్ట్ సెక్షన్లో 16 రూపీస్ 70 పైసా, అంటే వాళ్ళు గెయిన్ అయ్యి 70 పైసా గెయిన్ అయ్యారు. మనకి ఇక్కడ డెలివరీలో ఎన్ని ట్రేడ్ అయ్యి అండ్ ఇంట్రాడేలో ఎంత ట్రేడ్ అయ్యింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడండి, ఇక్కడ డెలివరీ పొజిషన్స్ ఉంది. క్వాంటిటీ ట్రేడర్ 9,58,95,749, అంటే ఒక డేలో ట్రేడ్ అయినది. వీళ్ళు ఇప్పుడు వచ్చి డెలివరీ ట్రేడ్ క్వాంటిటీ వచ్చి 50% ఉన్నారు, అంటే మ్యాక్సిమం హోల్డింగ్లోనే 50% మంది హోల్డింగ్లో పెట్టారు. ఎందుకంటే ఇది పెరుగుతుంది ఎందుకంటే ఈ మధ్యప్రదేశ్ వాళ్ళతో వీళ్ళు కుదుర్చుకున్న పర్చేస్ అగ్రిమెంట్ 2 ఉన్నాయి. దానివల్ల ఈరోజు మార్కెట్ అంతగా పెరిగింది అది. హలో గాయస్, ఇది జయప్రకాష్ వెంచర్ వాళ్ళ అనాలిసిస్. నచ్చితే లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.